హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ట్రిక్తో మీ ముందుకు వచ్చాను. గమనించండి, ఖచ్చితంగా నేను చెప్పబోయే స్టోరీ మీకు గుర్తుంటుంది. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ లెటర్స్ తీసి గుర్తుపెట్టుకుంటారు. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫస్ట్ లెటర్స్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి కష్టపడాలి కదా. అలాంటి కష్టం లేకుండా ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పుకుంటే ఒక పాయింట్ కొంచెం స్టోరీ గుర్తొస్తే మొత్తం స్టోరీ మొత్తం గుర్తొస్తుంది. అలాగే మనకి ఆ స్టోరీ ప్రకారం గుర్తుపెట్టుకున్న మ్యాటర్ కూడా గుర్తొస్తుంది అనమాట. మనకి లాంగ్ టర్మ్లో యూజ్ అవ్వడానికి 100% ఉంటుంది అవకాశం. కాబట్టి ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తున్నాను చూడండి. కారాన్ని కారాన్ని గుజ్జుగా చేసి రసంలోను, మజ్జిగలోను, చెద్దన్నంలోను, జావలోను కలిపి మూడు పూట్ల తాగినట్లయితే జ్వరం అనేది పారిపోతుంది. చూసారా, ఈ మొత్తం రాష్ట్రాలు వచ్చాయి. ఎన్ని రోజులు చేయాలి ఇలాగా? 8 days చేయాలి. 8 రోజులు అనేది చేయాలి. కారాన్ని అంటే కర్కటరేఖ, అలాగే గుజ్జుగా అంటే గుజరాత్, రసంలోను అంటే రాజస్థాను, మజ్జిగలోను అంటే మధ్యప్రదేశ్, చెద్దన్నంలో అంటే ఛత్తీస్గఢ్, జావని కూడా కలిపాం కదా జార్ఖండ్. ఏమవుతుంది? 3 పూట్లు తీసుకోవాలి. ఏమవుతుంది? జ్వరం అనేది పారిపోతుంది. ఇది కోడండి. కర్కటరేఖ అనేది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు గుండా వెళ్తుంది? 8 రాష్ట్రాలు గుండా వెళ్తుంది. దానికి సంబంధించిన కోడ్ ఫ్రెండ్స్.